హాయ్ మూవీ లవర్స్, ఓటీటీ వాచ్ లిస్ట్లో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ మంత్ మార్చ్లో నేను చూసిన ఇంట్రెస్టింగ్ అండ్ మస్ట్ వాచ్ మూవీస్, వెబ్ సిరీస్ అండ్ డాక్యుమెంటరీస్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. లెట్స్ సీ 12 రీసెంట్ ఓటీటీ ఫిల్మ్స్ అండ్ సిరీస్ యూ షుడ్ నాట్ మిస్ ఫ్రమ్ మార్చ్. ముందుగా నెంబర్ 1, హనుమాన్. మనందరికీ తెలిసినటువంటి ఒక సూపర్ హీరో టెంప్లెట్ని సిన్సియర్గా ఎంటర్టైనింగ్గా చూపించిన సినిమా ఈ హనుమాన్. రైటింగ్ పరంగా చూస్తే బేసిక్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు. సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. అలాగే విజువల్స్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చాలా నీట్గా కథని సర్వ్ చేసాయి. అండ్ ఆబ్వియస్గా హనుమాన్ ఎంట్రన్స్, ఆ క్లైమాక్స్లో గూస్ బంప్స్ ఇచ్చే ఎలివేషన్స్ అన్నీ కూడా మనకి సినిమా చూసేటప్పుడు ఒక మంచి హై ఇస్తాయి. యాక్చువల్గా ఈ హనుమాన్ సినిమాలో విభీషణుడికి కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ టైం సినిమాని చూసినప్పుడు ఈ క్యారెక్టర్ని రామాయణం కనెక్షన్ కోసం తీసుకొచ్చారేమో అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే విభీషణుడు సప్త చిరంజీవుల్లో ఒకడు అని. ప్రశాంత్ వర్మ ఈ సప్త చిరంజీవులందరినీ తన యూనివర్స్లో తీసుకురాబోతున్నారని తెలిసింది. మూవీ లవర్స్, ఈ సప్త చిరంజీవుల మీద కూకు ఎఫ్ఎంలో మిస్టరీ ఆఫ్ 7 ఇమ్మోర్టల్స్ అని చెప్పి ఒక ఆడియో బుక్ ఉంది. హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఒకసారి ఈ ఆడియో బుక్ని వినండి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ హిస్టరీ అండ్ బ్యాక్ స్టోరీ ఇంకా బాగా అర్థమవుతాయి. కూకు ఎఫ్ఎంలో ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి. క్రైమ్, హారర్, డాక్యుమెంటరీ ఏదైనా సరే కూకు ఎఫ్ఎంతో మాత్రం మీ మనసుకు నచ్చింది వినండి. అలానే మన ఫిల్మీ గీక్ సబ్స్క్రైబర్స్కి 7 days ఫ్రీ ట్రయల్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో 1000+ ఆడియో బుక్స్ని మీరు ఫ్రీగా వినొచ్చు. ఒకవేళ బుక్ మొత్తం వినడానికి టైం లేదనుకుంటే కూకు ఎఫ్ఎం బైట్స్ ఫీచర్తో బుక్లో హైలైట్స్ని వినొచ్చు, నోట్ చేసుకోవచ్చు. సో మూవీ లవర్స్, డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో లింక్ ఉంది. కూకు ఎఫ్ఎంని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లిస్ట్లో నెక్స్ట్ నెంబర్ 2, ద జెంటిల్మెన్. బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ గై రిచీ డైరెక్ట్ చేసిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇది. ఆయన సినిమాల్లో ఉండే వ్యాకీ క్యారెక్టర్లు, వైలెన్స్, బ్లాక్ కామెడీ ఇవన్నీ ఈ వెబ్ సిరీస్లో కూడా మెయిన్ హైలైట్లు అని చెప్పాలి. బేసిక్గా ఇది ఒక మాఫియా బేస్డ్ క్రైమ్ కామెడీ. ఇద్దరు అన్నదమ్ములు అనుకోకుండా యాక్సిడెంటల్గా క్రిమినల్ అండర్ వరల్డ్తో డీల్ చేయాల్సి వస్తే ఏమవుతుంది అనేది మెయిన్ స్టోరీ. యాక్చువల్గా గై రిచీ టెంప్లెట్ని ఇప్పటివరకు చాలామంది ఇమిటేట్ చేశారు, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ మాస్టర్ టచ్ మాత్రం పోలేదు. ద జెంటిల్మెన్ వెబ్ సిరీస్ చూసేటప్పుడు నెక్స్ట్ ఏమవుద్దా అనే యాంటిసిపేషన్తో పాటు గై రిచీ మార్క్ కూల్ క్రిమినల్ క్యారెక్టరైజేషన్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆల్రెడీ ఇదే పేరుతో ఇంతకుముందు సినిమా కూడా వచ్చింది. సో ఇన్ కేస్ మీరు కానీ యాక్షన్ అండ్ స్టైలిష్ వైలెన్స్ని చూసే మూడ్లో ఉంటే నెట్ఫ్లిక్స్లో ఈ జెంటిల్మెన్ సిరీస్ని మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 3 బాడీ ప్రాబ్లం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తీసిన డేవిడ్ బెనియాఫ్ అండ్ డిబి వైస్ కొత్తగా అలెగ్జాండర్ వు అనే మరో రైటర్తో కలిసి ఈ 3 బాడీ ప్రాబ్లం అనే వెబ్ సిరీస్ని క్రియేట్ చేశారు. జానర్ పరంగా సైన్స్ ఫిక్షన్ కాబట్టి ఆ ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, స్టోరీ అండ్ క్యారెక్టర్లకు అలవాటు అవ్వడానికి ఒక 2 episodes వరకు టైం పట్టుద్ది. తర్వాత నుండి ఆటోమేటిక్గా అన్ని ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏమవుద్దా అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కాకపోతే అవుట్ అండ్ అవుట్ గ్రేట్ వెబ్ సిరీస్ అని చెప్పను, కానీ ఓవరాల్గా చూసుకుంటే స్టోరీని సెటప్ చేసిన విధానం ప్రామిసింగ్ అని అనిపించింది. భవిష్యత్తులో నెట్ఫ్లిక్స్ ఎన్ని సీజన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో తెలియదు, కానీ 3 బాడీ ప్రాబ్లం మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏలియన్స్, హ్యూమన్ కండిషన్ వీటి మీద డీప్ లెవెల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 4, రోడ్ హౌస్. ఈ సినిమాతో జేక్ జిలెన్హాల్ ఒక యాక్షన్ హీరోలా మారిపోయాడు. 1980sలో వచ్చిన రోడ్ హౌస్ సినిమాకి న్యూ ఏజ్ వర్షన్ ఇది. యాజ్ యూజువల్ జేక్ జిలెన్హాల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది. ఫైట్స్ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటాయి. ఒక ఫేమస్ ఎంఎంఏ ఫైటర్ కొత్త ఊర్లోకి వెళ్ళి ఒక బార్లో బౌన్సర్లో పనిచేస్తాడు. సో అక్కడ జరిగే అడ్వెంచరే సినిమాలో మెయిన్ స్టోరీ. బేసిక్గా ఈ రోడ్ హౌస్ సినిమా హీరో, హీరోయిన్, విలన్ ఇలా జనరిక్ స్టైల్లో ఉండే ఒక మసాలా యాక్షన్ టైప్ మూవీ. సో కొన్ని సీన్లు కన్వీనియంట్గా ఉంటాయి, కానీ అల్టిమేట్గా యాక్షన్ ఎపిసోడ్స్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. నాకైతే సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేశాను. మీరు కూడా యాక్షన్ మూవీ లవర్స్ అయితే ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రోడ్ హౌస్ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, ఓపెన్ హైమర్. లాస్ట్ మంత్ ఆస్కర్స్ని డామినేట్ చేసిన ఈ క్రిస్టఫర్ నోలన్ మ్యాగ్నమ్ ఓపస్ ఒక బ్రిలియంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. యాటమ్ బాంబ్ కారణమైన అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్ ఇది. విజువల్గా, ఆడియో పరంగా చాలా ఇమ్మర్సివ్గా ఉండే సినిమా. ఇంతకుముందు వచ్చినటువంటి క్రిస్టఫర్ నోలన్ సినిమాల్లాగా కన్ఫ్యూజన్ ఏమి ఉండదో, అవుట్ అండ్ అవుట్ హార్డ్ కోర్ క్యారెక్టర్ డ్రామా. అండ్ ఆబ్వియస్గా కిలియన్ మర్ఫీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అన్నిటికీ మించి ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ని, హిస్టారిక్ ఈవెంట్ని చాలా ఇమ్మర్సివ్గా చూపించారు ఈ సినిమాలో. సో ఒకవేళ థియేటర్లో మిస్ అయి ఉంటే కనుక జియో సినిమాలో తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 6, టు కిల్ ఎ టైగర్.
ఇండియా నుండి ఆస్కర్ వరకు వెళ్ళి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన డాక్యుమెంటరీ ఇది. కాకపోతే గెలవలేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది తెలియలేదు. ఇదొక ఎమోషనల్లీ మూవింగ్ సోషల్ డాక్యుమెంటరీ. జార్ఖండ్ స్టేట్లో రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈ డాక్యుమెంటరీలో మెయిన్ సబ్జెక్ట్. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి ఒక ఫాదర్ ఎలా ఫైట్ చేశాడో అనేది ఇందులో చూపించారు. ఈ టు కిల్ ఎ టైగర్ డాక్యుమెంటరీని చూస్తున్నంతసేపు నిజంగా నాకైతే బ్లడ్ బాయిల్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా మారుమూల పల్లెటూర్లలో మహిళల మీద జరిగేటువంటి దాడుల్ని చాలామంది ఈజీగా గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే ప్రాసెస్లో మనల్ని లోతుగా ఆలోచింపజేసే డాక్యుమెంటరీ ఇది. చాలా అరెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. తర్వాత నెంబర్ 7 అన్వేషిప్పిన్ కండెతుమ్. ఇదొక టిపికల్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా. హీరో టొవినో థామస్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒకే సినిమాలో 2 మర్డర్ మిస్టరీలు ఉంటాయి. లాస్ట్ వరకు కూడా క్రైమ్ ఎవరు చేశారు అనే యాంటిసిపేషన్ ఉంటుంది. మరీ దృశ్యం రాక్షసన్ రేంజ్ థ్రిల్లర్ అయితే కాదు, కానీ చూస్తున్నంతసేపు స్టోరీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఒక్కో లేయర్ రివీల్ అయ్యే కొద్దీ ఆ మిస్టరీ మీద ఇంట్రెస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది. టెక్నికల్గా కూడా ఈ సినిమాలో అయితే పేరు పెట్టడానికి ఏం లేదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ అన్నీ కూడా స్పాట్ ఆన్ ఉంటాయి. మలయాళంలో మంచి సక్సెస్ అయింది ఈ సినిమా. మన దగ్గర ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. మర్డర్ మిస్టరీ మూవీ లవర్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 8 లవర్. మన సినిమాల్లో బ్రేకప్ స్టోరీస్కి అసలు కొదవే లేదు. ఆల్మోస్ట్ ప్రతి మూవీలో కూడా హీరోకి బ్రేకప్ అవ్వడాన్ని ఒక ఫేజ్ లాగా పాటల్లో మాంటాజెస్లా చూపిస్తూనే ఉంటారు. అలా బ్రేకప్ మీదే కంప్లీట్ ఫోకస్ పెట్టి ఆ ఫేజ్ని డీప్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేసినటువంటి సినిమా ఇది. ఈ లవర్ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన మణికందన్ అండ్ శ్రీగౌరి ప్రియ, వీళ్ళిద్దరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ సినిమాని రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేటువంటి ఆ డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్ని ఎంటర్టైన్మెంట్ కోసమో లేదా ఫీల్ గుడ్ ఎమోషన్ కోసమో ఎక్కడ డైల్యూట్ చేయకుండా సాధ్యమైనంత వరకు నిజాయితీగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో చేశారు. అర్బన్ లవ్ స్టోరీస్లో ఉండే అగ్లీనెస్ని ఉన్నట్టు చూపించడం వల్ల అక్కడక్కడ సినిమా రిపిటేటివ్గా బోరింగ్గా అనిపించవచ్చు. కానీ డైరెక్టర్ చెప్పాలనుకున్నటువంటి ఆ పాయింట్ కనెక్ట్ అయితే మాత్రం లవర్ సినిమా మీకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. తెలుగులో కూడా డబ్బింగ్ అయింది, హాట్స్టార్లో ఉంది, ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 9 అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. జనరల్గా మనం మర్డర్ మిస్టరీలు, కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా చూసుంటాం. కానీ ఇలాంటి ఒక తెలిసినటువంటి జానరా ట్రోప్స్తో ఒక అద్భుతమైన క్యారెక్టర్ స్టడీని క్రియేట్ చేసినటువంటి సినిమా ఈ అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. అందుకే ఈ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. నన్ను అడిగితే ఇది ఒక అబ్సల్యూట్ మాస్టర్ పీస్ మూవీ అని చెప్తాను. ఈ సినిమాని చూస్తున్నంతసేపు మన మైండ్ అసలు మర్డర్ ఎవరు చేసి ఉంటారని ఆలోచిస్తుంది. కానీ సినిమా అయిపోయిన తర్వాత మాత్రం ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా, ఎమోషనల్గా మనం ఫీల్ అవుతాం. రైటింగ్ ఒకటే కాదు, యాక్టింగ్లో కూడా ఈ సినిమా ఒక మాస్టర్ క్లాస్ అని చెప్తాను. పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది. ఇందులో మెయిన్ రోల్ చేసిన శాండ్రా హ్యూలర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నిజంగా పీక్స్లో ఉంటుంది. సో సినిమా లవర్స్ మాత్రం ఈ అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ని అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 10 ఆటమ్. ఇంతకుముందే మనం అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ సినిమా గురించి మాట్లాడుకున్నాం కదా. దాంతో ఈక్వల్గా అదే రేంజ్లో రైటింగ్ అండ్ యాక్టింగ్ ఉండేటువంటి ఒక అండర్ రేటెడ్ మలయాళం మాస్టర్ పీసే ఈ ఆటమ్ అనే సినిమా. రీసెంట్గా ఇండియన్ మూవీస్లోను మన థియేటర్స్లోను మలయాళం కంటెంట్ బాగా పాపులర్ అవుతుంది. అయితే ఇలా పాపులారిటీ లేకపోవడం వల్ల ఎక్కువ మందికి ఆటమ్ సినిమా గురించి తెలియకపోవచ్చు. సో మీకు గనక కాన్సెప్ట్ బేస్డ్ సోషల్ డ్రామాలు నచ్చితే ఆటమ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బేసిక్గా ఆటమ్ అంటే డ్రామా లేదా నాటకం అని అర్థం. సో జస్ట్ ఒక డ్రామా గ్రూప్ చుట్టూ తిరిగే ఈ కథ చివరికి వచ్చేసరికి షాకింగ్ అండ్ మూవింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. పర్సనల్గా నాకైతే ఈ ఆటమ్ సినిమా స్క్రీన్ రైటింగ్ పవర్ ఏంటో రియలైజ్ అయ్యేలా చేసింది. సో ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ మలయాళం సినిమాని మూవీ లవర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 11 మెరీ క్రిస్మస్. ఈ సినిమా చూశాక డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్కి నిజంగా చేతులెత్తి మొక్కాలనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జనాల అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిందని చెప్పి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్లు కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా భయపడిపోతున్నారు. కానీ శ్రీరామ్ రాఘవన్ మాత్రం కావాలని డెలిబరేట్గా ఈ మెర్రీ క్రిస్మస్ మూవీని ఒక స్లో బర్న్ రొమాన్స్ లాగా ట్రీట్ చేశారు. దీనివల్ల సినిమా ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మేబీ ఈ మెర్రీ క్రిస్మస్ కొన్ని చోట్ల మీ సహనాన్ని పరీక్షించవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఆ లాస్ట్ 1 hour కోసం సినిమాని సహించాలి. ఎందుకంటే శ్రీరామ్ రాఘవన్ చివర్లో కాళ్ళ కింద రగ్గు లాగుతుంటే వచ్చే మజానే వేరు. మెర్రీ క్రిస్మస్ని నేను థియేటర్లో మిస్ అయ్యాను, కానీ ఓటీటీలో మాత్రం ఇదొక పర్ఫెక్ట్ మూవీ. ఎందుకంటే అక్కడక్కడ జోన్ అవుట్ అయితే కనుక పాజ్ చేసి మళ్ళీ రివైండ్ చేసి చూసుకోవచ్చు. సో అందాదూన్ నచ్చిన వాళ్ళైతే ఈ మెర్రీ క్రిస్మస్ని మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. ఫైనల్గా నెంబర్ 12 ద హోల్డ్ ఓవర్స్. ఈ సినిమా అయితే లిటరల్గా మూవీస్లో ఉండేటువంటి మ్యాజిక్ని మళ్ళీ నాకు పరిచయం చేసింది.
ఎందుకంటే కొన్నిసార్లు హెవీ సబ్జెక్టులు చూసి మన మైండ్ మొత్తం ఎనలిటికల్గా మారిపోతుంది. అలాంటప్పుడు ఈ హోల్డ్ ఓవర్స్ లాంటి సినిమాలు డైరెక్ట్గా హార్ట్కి టచ్ అవుతాయి. ఒక లైట్ హార్టెడ్ బిట్టర్ స్వీట్ ఎక్స్పీరియన్స్ని కలిగించే సినిమా ఇది. కథ ఏంటంటే ఒక టీచర్, స్టూడెంట్, స్కూల్ హాస్టల్లో పనిచేసే కేర్ టేకర్, ఈ ముగ్గురు మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్పే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. హోల్డ్ ఓవర్స్ అనేది చాలా సింపుల్ స్టోరీ, కానీ మనందరం రిలేట్ చేసుకునేటువంటి ఎమోషన్స్ ఉంటాయి. నాకైతే సినిమా చివరిలో ఒక మంచి సినిమా చూసినందుకు హ్యాపీ టీయర్స్ వచ్చినాయి. ముఖ్యంగా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఆల్రెడీ ఆస్కార్ గెలుచుకున్నటువంటి సినిమా ఇది. ప్రైమ్లో ప్రజెంట్ రెంటల్లో ఉంది, తొందరలోనే స్ట్రీమింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మూవీ లవర్స్, ఈ లిస్ట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇందులో మీ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.